भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మాండూక్యోపనిషత్తు గౌడపాదుల యొక్క కార్యకలివి అద్వైత ప్రకరణం. దీనిలో కారిక భాష్యము రెండింటిని కూడా మనం విచారించుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు కూడా 34 కారిక వరకు కూడా నగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచార సతు విజ్ఞేయ సుషుప్తే అన్య నతత్సమః అనేవి చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞాని యొక్క చిత్తము అదంతా కూడా చైతన్య చిత్తము అన్నమాట, విషయ చిత్తము కాదు. ఎందువల్లంటే చిత్తము విషయ పరిణామి అన్నమాట, విషయ పరిణామి. అందువల్ల అంతఃకరణం అంతా కూడా విషయ పరిణామంతో ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మనము ఆ విషయ పరిణామంతో ఉండే అంతఃకరణాన్ని బాగా విచారించుకున్నట్లయితే అదంతా కూడా తాడు యందు పాము వలె కల్పింపబడినది, ఆరోపింపబడినదే గాని వాస్తవమైనటువంటిది కాదు. వాస్తవమైనటువంటిది కాదు, అది కల్పింపబడిన విషయాలు. అందుకనే ఈ ప్రకారంగా మనం ఆరోపింపబడినవన్నీ, వాసనారూపమై ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ నివృత్తి చేసుకుని స్వాత్మజ్ఞానము చూసారా కలిగించుకోవడం ఉందే, అది విషయ పరిణామం వలె కాదు. అంతఃకరణము విషయ పరిణామం వలె స్వాత్మజ్ఞానము, స్వాత్మానుభవము, స్వాత్మ నిశ్చయము కాదు అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ మనసు అనేటువంటిది ఆత్మ చైతన్య సత్తా మాత్రం చేతనే ఉన్నదనమాట. తాడు ఏ విధంగా ఉన్నదో అలాగే ఆత్మ చైతన్య సత్తా మాత్రముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అంతఃకరణం. ఆ అంతఃకరణ యొక్క ప్రకాశము, ఇంద్రియాల యొక్క ప్రకాశము, ఆ ప్రకాశములో శబ్దాది విషయాలు అన్ని తోయడము, అదే తానని నిశ్చయం చేసుకోవడము అనేటువంటిది, తాడుని పామని నిశ్చయం చేసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ విచారం బాగా స్పష్టంగా చేసుకున్నామో అప్పుడేమవుతుంది, ఆరోపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట, నివృత్తమవుతాయి. నివృత్తమైపోయి సరే ఈ నివృత్తమైపోయి యథార్థ జ్ఞానం ప్రకాశిస్తుంది, స్వరూపత ప్రకాశిస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశ మాత్రంగా జీవించటం అనేది జ్ఞాని లక్షణం అన్నమాట. ఇక ఇతరులు ఎవరైనా సాధన చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా అంతఃకరణాన్ని చూసారా బాహ్య విషయాలతో సంబంధం లేకుండా అది
అణిచిపెట్టడం అనేది ఉంది కదా, దాన్నే చిత్త నిరోధ కార్యం అంటారు. చిత్త నిరోధ కార్యం. ఈ చిత్త నిరోధ కార్యం అనేది సరే సహజత్వం కాదు. ఎంతసేపు అది సుషుప్తిలో ఎంతసేపు, మళ్ళీ జాగ్రత్త స్వప్నాల్లో మళ్ళీ యథాప్రకారం ప్రపంచం అనేది తోస్తుంది కదా. అలాగా ఈ బహిర్ముఖం అనేటువంటిది అంతఃకరణానికి ఉంటుంది కదా, బహిర్ముఖ ప్రవాహం ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ యథాప్రకారంగా అంతఃకరణం మళ్ళీ యథాప్రకారంగా విషయాలపైకే విషయ చింతనే చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇది కృత్రిమమైనటువంటి కర్మ సాధనం అనమాట, కృత్రిమమైనది. యథార్థం ఏంటంటే అదంతా కూడా ఆరోపింపబడినది కాబట్టి, సత్యత్వ బుద్ధి కలిగించుకోనన్నది కాబట్టి, ఇప్పుడు సత్యత్వ బుద్ధి దేని యందు ఉండాలి అన్నమాట. దేనిపై సత్యత్వ బుద్ధి ఉంటుందో దానిపై మేలుకొని ఉంటుంది మనస్సు, దానిపైనే దృష్టి సారించుకొని ఉంటుంది, దానిపైనే జీవిస్తూ ఉంటుంది. అదేమిటి అని బాగా విచారం చేసి చూసినట్లయితే బాహ్య విషయాలు, అనాత్మ విషయాలు, నామరూప విషయాలు, దాని మీద సత్యత్వ బుద్ధి కలిగి ఉన్నది అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు తన యొక్క యథార్థ జ్ఞానము, ఆత్మ యొక్క జ్ఞానము, ఇదే సత్యం, ఆత్మేవ సత్యం అనే జ్ఞానం కలగగానే అప్పుడు అనాత్మ విషయాలు, బాహ్య విషయాలు, దానిపైన ఉండేటువంటి సత్యత్వ బుద్ధిని వదిలేసుకుంటుంది అనమాట. స్వస్వరూపం విషయం ఏందే, స్వస్వరూపం ఏందే సత్యత్వ బుద్ధి కలిగి ఉంటుంది అనమాట. తన ఎందు సత్యత్వ బుద్ధి, ఇతర విషయములు ఎందు కూడా, ఇతర విషయములందు అనాత్మ బుద్ధి, సరే కల్పిత బుద్ధి, ఇది కలిగి ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చూసారా, అప్పుడు తన యందుతో ఉంటాడు అనమాట, స్థితప్రజ్ఞుడై ఉంటాడు అనమాట. ఈ మోహం అనే కాలస్యం తొలగిపోయి ఉంటుంది అనమాట. ఇదే అసలైన జ్ఞానం. అందుకనే తెలుసుకునేవాడు తప్ప, తెలుసుకునేవాడే సత్యం తప్ప తెలియబడేది సత్యం కాదు అనే జ్ఞానం ఉంటుంది అనమాట. ఈ అనుభవం ఉంటుంది, ఈ నిశ్చయమే ఉంటుంది. తెలియబడేది కాదు. జనాలకు ఇప్పుడు తెలియబడేవే అనమాట, తెలుసుకునేవాడు కాదు. ఇప్పుడు మనం తెలుసుకునేవాడు సత్యం అని తెలుసుకున్న తర్వాత మనం బాహ్య విషయాలు, వాటి మీద మన యొక్క చిత్త ప్రవాహం ఉన్నా సరే, చూసారా, చిత్త ప్రవాహం ఉన్నా సరే సత్యత్వ బుద్ధితో ఉండదు. ఇంద్రియ విషయం ఇంద్రియము, ఇంద్రియ విషయము అంతే. ఇది స్వాత్మ విషయమని, ఇది ఆత్మధర్మం అని ఆ నిశ్చయం ఉండదు. ఇట్లా పెట్టుకొని ఉంటాం అనమాట. దీన్నే ఆత్మ యొక్క సత్యత్వ బుద్ధి, ఆత్మైవ సత్యం. ఇది ఇంకా దానికి భిన్నమైనవన్నీ కూడా, ఇంద్రియ విషయాలన్నీ కూడా, నామరూప విషయాలన్నీ కూడా, వాచారంభణమైన విషయాలన్నీ కూడా మిథ్యా విషయములు. ఇదంతా మిథ్యా విషయం. మట్టి ఒకటే సత్యం, మిగిలినవన్నీ కొండ ఘట శరవాదులన్నీ కూడా వాచారంభణమైంది, మిథ్యా విషయాలు అని తెలిసిపోయి ఉంటుంది అనమాట. ఇది స్వాత్మైవ సత్యం అనే జ్ఞానం రావాలి మనకి. ఇప్పుడు అనాత్మైవ సత్యం అనే బుద్ధి ఉంది. అందుకని స్వాత్మ జ్ఞానం లేకపోవడమే సర్వ అనర్థాలకు మూలం. సర్వ అనర్థాలకు మూలం ఏంటంటే స్వాత్మ జ్ఞానం లేకపోవడమే, తానేమిటో తనకు తెలియకపోవడమే అనర్థాలు అనమాట. ఇది ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది సుషుప్తి, సమాధి, వాటి యొక్క భేదముల గురించి వివరిస్తున్నారు. సదసద్వివేకం చేయడం పరమార్థ విజ్ఞానానికి, సదసద్వివేకం చేయడమే పరమార్థ విజ్ఞానం. కాబట్టి లోకులకు ఉండేటువంటి నిద్ర కానీ, యోగికి ఉండేటువంటి సమాధి నిరోధమునకు సామ్యము లేదు
అని చెప్పేసినారు. కనుక వివేక మాత్రం వల్లనే యథార్థ జ్ఞానము కలుగుతుంది. వివేక జ్ఞానం వల్ల కలిగించుకోవాలంటే శ్రవణాది పూర్వకంగా అని జరిగి ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఈ చిత్త ప్రచార భేదము మనసు యొక్క తలంపుల యొక్క ప్రచారము, తలంపులు ఏ ప్రకారంగా నడుస్తున్నది, దాని యొక్క భేదం ఏమిటి, దాని కారణం ఏంటి చెప్తున్నారు అనమాట. ఈ రెండు విషయాల్లో సుషుప్తి విషయంలోనూ సమాధి విషయంలోనూ, సంసారి విషయంలోనూ, సంసారి అంటే సహజంగా మేలుకుంటాడు, మెలకు విషయాలతో ఉంటాడు. ఆ మెలకు విషయాల మీద బాగా ఎక్కువగా రాగం పెంచుకొని ఆసక్తి పెంచుకొని ఉంటే అది వాసనామయంతో మళ్ళీ స్వప్నంగా ఉదయిస్తుంది. అదొక స్వప్న జగత్తు. సరే, అందుకని స్వప్న జగత్తు ఉన్నదంటే పునర్జన్మ కూడా ఉన్నది అనమాట. స్వప్న జగత్తు ఉందంటే పునర్జన్మ ఉంది. ఎందుకంటే ఈ ఆసక్తి, ఆ యొక్క విషయ చింతన, అభ్యాసము అవన్నీ అంతఃకరణానికి వాసనారూపంగా అయ్యి మారి అదే స్వప్నంగా ఆవిర్భావం అవుతుంది. సేమ్ ఇలాగే ఈ జన్మ యందు అనేక జన్మల యందు ఉన్నటువంటి వాసనారూపమైనటువంటి సంచయనమే సంగ్రహం చేసుకున్నదే జన్మలకి కారణమవుతున్నది అని కూడా క్లారిటీ వస్తున్నది. అందుకని ఈ సంసారి సామాన్యంగా సుషుప్తిలో మాత్రమే ద్వైత రహితాన్ని అనుభవిస్తుంటాడు అనమాట. మళ్ళీ జాగ్రత్త స్వప్నాదుల్లో మళ్ళీ ద్వైత భావాన్ని కలిగి ఉంటున్నాడు అనమాట. ఇది ఆగమాపాయి ధర్మాలు అనమాట. ఆగమాపాయి అస్థినాస్తి భేదములు ఉన్నాయి అంతఃకరణంలో. కానీ ఒక్క జ్ఞానం ఏ సందర్భంలో ఆయన ఉంటాడో అదే ఆ జ్ఞానమే ఉంటుందండి. అందుకని ఇప్పుడు మెలకులో ఉన్నాడు కాబట్టి మెలకు జ్ఞానమే సత్యం, కళ సత్యం కాదు, సుషుప్తి అనుభవం కూడా సత్యం కాదు అనమాట. సంసారికి అంతే. మరి చిత్త ప్రచారం ఎలా ఉంటుంది? ఇది ఇలాగే ఉంటుంది అనమాట. విషయాలు వస్తుంటాయి పోతుంటాయి, వచ్చిపోయేదానికి నేను సాక్షి అనే జ్ఞానం లేదు. అందువల్ల అంతఃకరణము విషయ పరిణామంతో సరే ఆగమాపాయ రూపంగా సతమతమవుతూ ఉంటుంది. క్షణకాలం ఒకటి ఇట్లా ఉంటాడు అనమాట. చిత్త ప్రచారం అంతా రాగద్వేషం, ద్వంద్వ, రెండుంటే ద్వంద్వాలు, ఒకడుంటే ద్వంద్వరహితం, అంటే అద్వైతం, రెండుంటే ద్వైతం, ద్వంద్వములు. అది ద్వంద్వ రూపంగా ద్వైత రూపంగా వాడి అంతఃకరణ ఉంటుంది అన్నమాట. సామాన్యంగా సంసారికి ఉండేది ఇది. అయితే సుషుప్తి విషయం కంటే ఈ యొక్క సమాధి ఉంది కదా, యోగ సమాధి, చిత్త నిరోధ సమాధి, అది లీనమవుతుందంటే నివృత్తి కాదు, లీనమవుతుంది. చూసారా, లీనం అవుతుంది, నివృత్తి కాదు. కానీ ఇక్కడ అలా కాదు, నివృత్తి అయిపోతుంది, దగ్ధమైపోతుంది, గ్రంథి విచ్ఛిత్తి జరుగుతుంది జ్ఞానం, ఆత్మజ్ఞానికి. అది తెలుసుకోవాలి. పరిపూర్ణంగా స్వస్వరూప జ్ఞానంతో ఆకాశవతు సర్వవ్యాపకంగా ఈ అనుభవ నిష్ఠతో, ఈ జ్ఞాన నిష్ఠతో, ఈ జ్ఞాన ప్రకాశంతో ఉంటాడు జ్ఞాని. ఈ పిండస్థమైన జ్ఞానం కాదు, సర్వవ్యాపకమైన సర్వాత్మ జ్ఞానం. వాళ్ళకి పిండస్థమైనటువంటిదంతా, వాడికి అంతఃకరణ సభలు, ఇదే అంతఃకరణ సభలు. ఇది అంతఃకరణంలో సమాధి చేయడంలో సతత ప్రయత్నం అనమాట. అక్కడ అంతఃకరణంతో రాగద్వేషాలతో చూసారా
అక్కడ సతత రూపంగా ఎల్లప్పుడూ సంతాపము చెంది ఉండడం అనమాట. ఎల్లప్పుడూ సంతాపం, సంసారి, సామాన్య సంసారం. ఇది సతత రూపంగా ప్రయత్నం వస్తే ఎప్పుడో మళ్ళీ క్షణకాలం అనమాట. అందువల్ల క్షణకాలమైన యోగి ఆ యొక్క ఆ యొక్క అంతఃకరణం యొక్క అల్లజడిని ఆపగలుగుతున్నట్టు అనమాట సాధన వల్ల. క్షణకాలం ఆపేడే కానీ నా నివృత్తి అవుతుంది. సంసారం అయితే ఆ క్షణకాలం కూడా పొందడం తెలియదు అనమాట. ఏదో విషయాన్ని పట్టుకొని విషయం మీద ఆ క్షణకాల సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని విషయం మీద ఆపాదించేస్తారు. స్వాత్మ విషయమే గ్రహించడం. ఇతనికి చిత్తానందమే గాని ఆత్మానందం లేదు. వానికి విషయానందమే గాని స్వాత్మానందం లేదు. బట్ బ్రహ్మవేత్తకి స్వాత్మానందమే. కనుక 35వ కారికలో చెప్తున్నారు, లీయతే హి సుషుప్తే తత్ నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. లీయతే హి సుషుప్తే తత్ నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. అయితే సుషుప్తి అవస్థలో మనస్సు అనేటువంటిది అవిద్య యందు లీనం అయిపోతుంది. వాసనామయమైనటువంటి అవిద్య ఉందనమాట. అవిద్యలో అవ్యక్తం బీజంలో కారణంలో లయమైపోతుంది. సుషుప్తి అదే అనమాట. సంసారికి అంతే, అవిద్య ఉంది, అవిద్య నివృత్తి కాల. అందుకని సుషుప్తి విషయంలో వాడికి ఎంత మనకు స్వరూపం వల్ల అర్థం కాదు. ఎందుకంటే ఆ స్వరూపం అనేది జ్ఞానం చేత అవగతమైంది కాదు కదా, ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల కలిగింది కదా. సహజంగా అది ఏమవుతుంది, స్వరూపంలో నచ్చిపోయినా సరే అక్కడ సరే అవిద్య ఉందన్నమాట. వానికి అవిద్య నివృత్తి కాలేదు సంసారికి అనమాట. అదే స్వరూపమే అనుకోండి, మళ్ళీ జాగ్రత్తగా రావాల్సిన పని లేదనమాట. స్వరూప జ్ఞానం అని తెలిస్తే ఇంకా జాగ్రత్త ఉండదు. స్వరూప జ్ఞానం అని తెలియలేదంటే అది స్వరూప జ్ఞానం తెలియకపోవడమే అవిద్య. వానికి స్వరూప జ్ఞానం తెలియదు కదా, అదే అవిద్య. వాడికి స్వరూప జ్ఞానం అని తెలిసిందనుకోండి, నేను స్వరూప జ్ఞానంలోనే నేను ఉన్నాను, ప్రత్యేకంగా వచ్చినటువంటి సుషుప్తి అనుభవం కాదు కదా, ఎప్పుడు ఉండే స్వరూప జ్ఞానం ఎందే ఉన్నాను, స్వరూపావస్థనే పొంది ఉన్నాను, ఈ మెలకు కూడా అంతేనో, ఈ స్వప్నం కూడా అంతేనో, స్వరూపాన్ని వదిలిపెట్టి లేదు, స్వరూప ప్రకాశాన్ని వదిలిపెట్టి లేనే లేదు అని మనకి తెలిసిందనుకోండి, అంతేగా. నా నిద్ర, నా స్వప్నం, నా జాగ్రత్త అన్నమాట. తెలియదు అవన్నీ. అందుకనే సరే అవిద్యలో ఉన్నాడు అన్నమాట. అవిద్యలో ఉన్నాడు, స్వరూపాన్ని పొందిన అవిద్యలో ఉన్నాడు. అక్కడ తాడు కనిపిస్తున్నా వాడికి పామే కనిపించేది, అక్కడ తాడే ఉండేది, అక్కడ స్తంభమే ఉండేది. అందుకనే వాడికి మనిషి ఉన్నాడు, దొంగనాడు. అట్లా అనమాట. ఎందుకంటే వివేకం లేదు. అందుకని మళ్ళీ జాగ్రత్త ప్రారంభం చేస్తున్నాడు. అది అనమాట ఇక్కడ. అందుకని నిజంగా ఏ అవస్థ స్వరూపాన్ని వదిలిపెట్టింది? జాగ్రత్త స్వరూపాన్ని వదిలిపెట్టిందా? స్వప్నం స్వరూపాన్ని వదిలిపెట్టిందా? సుషుప్తి స్వరూపాన్ని వదిలిపెట్టి ఉన్నదా? అందువల్ల 3 అవస్థల స్వరూపం ఎందే ఉన్నది కదా. సుషుప్తులే స్వరూపం అని చెప్పరాదు కదా. స్వరూపం కంటే 3 అవస్థలు వేరుగా లేదని చెప్పాలి కదా. స్వరూపం కంటే 3 అవస్థలు వేరుగా లేదని చెప్పాలి. సుషుప్తి ఎందే స్వరూపం అని చెప్పరాదు. అంటే జాగ్రత్త ఎందు లేదా? బుద్ధికి సాక్షిగా ఉండేది ఎవరు?
స్వప్న ద్రష్ట ఎవరు, జాగ్రత్త ద్రష్ట ఎవరు? అందువల్ల ఇదంతా కూడా స్వరూపావస్థలే. స్వరూపావస్థలే, అస్వరూపావస్థ లేదు. తాడు లేకుండా పాము, ఈ వివిధ భ్రాంతులు లేవు. తాడు లేకుండా తాడే ఉన్నది అక్కడ. ఎన్ని రకాల భ్రాంతి ప్రక్రియలు కలిగినా, భ్రాంతి తలంపులు కలిగినా అక్కడ ఉన్నది తాడే, రజ్జువే అన్నమాట. అందుకనే లీయతే సుషుప్తే, సుషుప్తి అవస్థలో మనసు లీనమైనది. మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, కాలము, దేశము, వస్తువులు అన్నీ. మనసు అంటే అన్నీ వచ్చేస్తాయి. అంతఃకరణ మన కూడా అన్నీ వచ్చేస్తుంది అనమాట, అన్నీ వచ్చేస్తుంది. అందువల్ల ప్రాణంలో లీనమైపోయింది. ప్రాణం పోయి స్వరూపంలో ఉంది ఆయన. మనస్సు వాసనల్ని తన గర్భంలో పెట్టుకొని ప్రాణంలోకి లయమైంది. ప్రాణంలోకి లయమైంది అనమాట. మెలకు రాగానే ప్రాణం మళ్ళీ యథాప్రకారంగా వదిలేస్తుంది, వాసనల్ని వదిలేస్తుంది అనమాట. అంటే వాళ్ళని ఒక ఫోల్డ్ చేసాం, వలని ఫోల్డ్ చేశాము. ఆ వలని జాగ్రత్త స్వప్నాలలో విప్పేస్తాం, ఓపెన్ చేసేస్తాం అట్లా. కింద నిరుద్ధము అయిన తర్వాత నిగృహీతం తత్ నిగృహీతం నలీయతే. నిరుద్ధమైనప్పటికీ అది చూసారా, దానిలో లీనమే కాలేదు. నిరుద్ధం చేసినాం అంతే, స్వరూప మాత్రముగా లేదు. ఇదేంటి? యోగి. తన్ నిగృహీతం నలీయతే. వివేకంతో నిగ్రహం చేశామంటే ఏముంటుంది? స్వరూప మాత్రుడే ఏముంటాడు, ఇంకా లయం కావాల్సిన పనే లేదు, నివృత్తి అయిపోతుంది. వివేకైన నివృత్తి. కాబట్టి వివేకం చేస్తే లీనం అవ్వాల్సిన పనే లేదు, నివృత్తి అయిపోతుంది అట్లా అనమాట. అందుకనే ఇక గందులో కాలకపోతే శవాన్ని కాలలేదు, కట్టెలు లేదు, కాలం లేదు అనుకోండి, అప్పుడు గంగలో తోసేస్తారు మిగులు తగులు బాడీని. మిగులు తగులు శవాన్ని గంగలో నెట్టిపారేస్తారు అన్నమాట. అసలు కాలిపోయిన దాన్ని ఏమవుతుంది? నీళ్లు పోస్తే కరిగిపోయే బూడిదైపోయాయి. అట్లాగా వివేకంతో విద్యాగ్రంథి విశ్చిత్తి జరిగితే ఇంకా లీనం కావాల్సింది ఏమి లేదు అక్కడ. మీకు ఇప్పుడు కట్టెలు పూర్తిగా కాలినాయి అనుకోండి, కట్టెలు పూర్తిగా కాలిపోతే బూడిదే ఉంటుంది అక్కడ, బూడిదే ఉంటుంది. బూడిదే మళ్ళా ఇస్త్రీ బట్టలు చేసుకునేదానికి పనికిరాదు. అక్కడ బొగ్గు లేదు. అదే కట్టెలు పూర్తిగా కాలకుండా బొగ్గు రూపంగా ఉన్నదంటే ఇస్త్రీ వాడు ఏం చేస్తాడు? ఆ బొగ్గులు తెచ్చుకుంటాడు. అడవిలో జరిగే పనే ఇదే కదా. పైపైకే గాలుస్తారు. పైపైకే గాలిచ్చినప్పుడు బొగ్గు రూపంగా మారినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా ఆర్పేసేసి అది ఇస్త్రీ బండి వాడు, చాకల వాడు ఇస్త్రీ చేయగలదు బట్టలకి, ఆ బొగ్గులు తెచ్చుకుంటాడు. పూర్తిగా కాలిపోతే బూడిదైపోతే గాలికే లేచిపోతుంటే ఇంకా అక్కడ బొగ్గే మిగలకుండా అంటే ఇంకా ఇస్త్రీ బండి వాడు ఏం చేస్తాడు? ఇంకా పనికిరాదు. బూడిద ఏం చేస్తాడు? బూడిదతో మళ్ళా ఇస్త్రీ పెట్టిలోకి పనికొస్తుంది, అది పనికిరాదు. అట్లా ఆత్మానాత్మ వివేకంతో అవిద్యాగ్రంథ విచ్చిత్త జరిగినప్పుడు ఇంకా లయం ఎందుకు కావాలి? లయమయ్యేదానికి అక్కడ ఏముంది? సరుకు లేదు. వాసనలు, సంస్కారాలు, అవిద్యాగ్రంథులు అవన్నీ ఏమి లేవు, మొత్తం భస్మం అయిపోయింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అయిపోయారు. క్రియంతే జాశ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే తస్మిన్ ఆత్మానం అహమస్మీతి దృష్టే సతి జ్ఞాతే సతి. చూసారా, ఇలా తెలుసుకున్న వెంటనే అక్కడ ఏమి మిగులు ఏమి ఉండదు. అందుకనే
సంసారికి అవిద్యా నివృత్తి కాలేదు, సుషుప్తుల్లో లయం అయ్యాడు. లయం అంటే దాక్కున్నాడు అనమాట. చూసారా? అలాగా యోగి ఏం చేశాడంటే సాధనల ద్వారా అంతఃకరణంలో ఉండే వాసనల్ని, సంస్కారాల్ని, హృదయ గ్రంథులని ఏం చేశాడంటే దుప్పటితో కప్పివేశాడు. గట్టిగా ముడిపెట్టేశాడు, డబ్బాలో వేసి మూసేసినాడు అన్నమాట. ఇది అట్లా. అందుకని ఇక్కడ బంధనము, అక్కడ లయము అన్నమాట. బంధించేసినాడు. ఇక్కడ నిరుద్ధం, బంధనం. అందువల్ల నిరుద్ధం అంటే తెలిసిన సైనికులు ఎవరైనా వస్తుంటే ఆ కత్తులు కటార్లు పెట్టి, డాళ్ళు పెట్టి, లేకపోతే సింహద్వారాన్ని మూసేసినట్టుగా అన్నమాట. ఎందుకు వస్తారు వాళ్ళు? లోపల ఎవరో ఉన్నారు కదా, ఆ రాజుని పట్టుకుపోవాలి, రాజుని చంపేయాలి, రాజుని బంధించాలి అని కదా బయట నుంచి సైన్యం వచ్చేది, శత్రు సైన్యం. అప్పుడు ఏం చేస్తారు? కోట ద్వారాలు మూసేస్తారు. అట్లాగా ఈ యోగికి, యోగ సాధకుడికి ఏమిటి? బయట విషయాలు, లోపలుండే మనస్సు, ఆసక్తి చెందినటువంటి మనసు, బయట ఏమో ఆసక్తికి సంబంధింపబడిన విషయాలు గెట్టు గదిరవ్వాలన్నప్పుడు ఈయనేం చేస్తాడంటే యోగ సాధనేన నిరుద్ధం కరోతి. యోగ సాధన వల్ల నిరుద్ధం చేస్తాడు, నిరోధిస్తాడు. ఆపం, నీతో కలవరు, లోపల మనసు నీతో కలవరు, కలిసేదానికి వీల్లేదు. అది ఏం చేశాడంటే అడ్డుకుంటాడు అనమాట. అడ్డుకుంటాడు, లోపలే ఉంది, బయటే ఉంది. ఎప్పుడు అని కాచుకో ఉంటారు. ఎప్పుడు వీక్ అవుతుందో ఆ నిరుద్ధ బంధనం అనేది, నిరోధించేటువంటి శక్తి రజోగుణం ఎప్పుడైతే బలహీనాన్ని పొందుతుందో అప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ అదాపరం గట్టు గదరైపోతుంది. విషయాలు, ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధ్యాది ఇంద్రియాలు. అప్పుడు విషయాంద్రియ మనసు అయిపోతాయి. ఈ సంసారేమో లయం అయిపోతాడు క్షణకాలం. మళ్ళీ అదా ప్రకారం వస్తాడు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో సంసారైనా కాస్త సుఖాన్ని పొందుతున్నాడు సుషుప్తిలో. ఈ యోగ సాధకుడు అది కూడా పొందకుండా, ఆ నిద్రానుభవాన్ని కూడా అనుభవించకుండా సాధన చేసిందే అనమాట. ఎంత చేసినా సరే నిరుద్ధ బంధనం ఉంది. రజోగుణం ఉన్నప్పుడు అది కనీసం తమోగుణ సుఖాన్ని కూడా ఇవ్వదు, ఇంకా సత్వగుణ సుఖాన్ని ఏమిస్తుంది. రజోగుణం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు, ఎవరికి సంతోషాన్ని ఇదు, ప్రసన్నతని ఇదు. ఎందుకంటే అది టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, టెన్షన్ సాధన. అందుకనే యోగా ఇంద్రియాలతో, మనసుతో తీక్ష్ణమైనటువంటి సాధన. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేలకు ఒక కత్తి ఉంటుంది, మొద్దు బారిపోయిన కత్తి, దాన్ని నేలకేసి రాశామనుకోండి, ఆ ఘర్షణ వల్ల వేడికి వస్తుంది, వేడి నిప్పురవ్వలు కూడా వస్తాయి కదా ఘర్షణకి. అందుకని రుద్దినటువంటి కత్తిని, బాగా గరుకుగా ఉండేటువంటి రాతి మీద వేసిన రుద్దిన కత్తిని అలా మీరు పట్టుకున్నప్పుడు కాలిపోతుంది. అలాగే రజోగుణంతో నిరుద్ధ బంధనం చేసేటువంటి మనసు కూడా యోగ సాధన చేత అలా వేడెక్కుంటుంది. అందుకనే ఆ రకమైనటువంటి ప్రసన్నతా భావాన్ని, శాంత భావాన్ని అలవర్చుకో. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడే కలుగుతుంది. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం ఎప్పుడు వరకు అయితే కలగదో అప్పుడు నిరుద్ధ బంధనం వల్ల ఏం కలగదు. మళ్ళీ యథా ప్రకారంగా అది ఆ నిరుద్ధ బంధనం అనేటువంటిది నిరోధేన బంధనం చేయడం బట్టి చూసారా శాంత చిత్తం మాత్రం రా. అది మళ్ళా బలహీనత చెంది మళ్ళీ యథా ప్రకారంగా బహిర్ముఖ దృష్టిని అవలంబిస్తుంది, బహిర్ముఖ దృష్టి కలిగించుకుంటుంది.
వాడి సంసారికి ఏమో అవిద్య ఎందు విలీనమయ్యాడు. మళ్ళీ యథా ప్రకారంగా అవిద్య నుండి బయటకు వస్తాడు. ఈ సాధకుడేమో బంధిస్తాడు. వాయురోధనం చూసారా, వాయురోధనం జ్ఞాన సాధనం కాదు. ఈ వాయురోధనం వల్ల ఏం కలుగుతుంది? అందుకనే ప్రాణవాయువుల్ని వాటిని ఇంత రోధనం చేయటం బట్టి మీకు రోదనమే వస్తుంది. నిరోధం వల్ల రోదనం వస్తుంది. అందుకనే ఇక్కడ జ్ఞాన విషయంలో కింద పాదంలో చెబుతూ గౌడపాదాచార్యుడు తదేవ నిర్భయం బ్రహ్మ, అయ్యా నిర్భయం బ్రహ్మ అదయ్యా జ్ఞానాలోకం సమంతత సర్వవ్యాపకంగా అంతయు వ్యాపించినటువంటి సర్వాత్మభావంతో ఉండేటువంటి జ్ఞానాలోకనం ఆ చిత్త ప్రకాశం ఏదైతే ఉన్నదో సర్వవ్యాపకమైన చిత్త ప్రకాశాన్ని, ఆ చిత్త ప్రకాశ స్వరూపమే నేనని తెలుసుకోవడమే నిర్భయం బ్రహ్మ. అదే నిర్భయం బ్రహ్మ. అహం సర్వవ్యాపక, ఇదంతయు నేనే వ్యాపించుకున్నాను, సర్వాత్మస్వరూపుడై ఉన్నాను అనే జ్ఞానం కలిగి ఉండడమే, నిశ్చయం కలిగి ఉండడమే ఇక్కడ తదేవ నిర్భయం బ్రహ్మ. అదే నిర్భయమైన బ్రహ్మము, జ్ఞానాలోకం సమంతత. కాబట్టి ఎప్పుడైతే శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని మనం విచారించుకొని తెలుసుకొని ఉంటామో అప్పుడు సర్వవ్యాపకమైనటువంటి సర్వాత్మ స్వరూపమైనటువంటి ఆ జ్ఞానంతో, ఆ అనుభవంతో చూసారా, ఆ చైతన్య ప్రకాశంతో మనము ఉంటాము, వ్యాపించుకొని ఉంటాము. ఆకాశవతు తదేవ నిర్భయం బ్రహ్మ అని చూసారా స్పష్టం చేశారు పెద్దలు. ఈ ప్రకారంగా ఉంటాడు జ్ఞాని. చూసారా 3 పాయింట్లు ఇచ్చినారు. 3 పాయింట్ల సర్వవ్యాపకమైన జ్ఞానము వేదాంత ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం వల్లే సిద్ధిస్తుంది. తద్భిన్నముగా మీకు కలగదు. శ్రవణాది పూర్వకంగా మీరు విచారించుకుంటేనే కలుగుతుంది. చిత్త శోధన వల్ల మీకు చిత్త నిరోధం వల్ల దానివల్ల మీకు శ్రమ తప్ప చూసారా ఆత్మసుఖాన్ని పొందలేరు అన్నమాట. చిత్త శోధన ఏం చేస్తారు స్వామి? ఉపనిషత్ శోధన చేయండి, ఇంకా వేదాంత శోధన చేయండి. అందువల్ల వేదాంత శోధన చేయాలి కానీ చిత్త శోధన చేసి మనం ఏమిటి పొందేది? ఇక్కడ ఆ చిత్తమే మాయం. ఏమొస్తుంది? అట్లా చిత్త శోధన చేస్తే ఏమొస్తుంది? ఎంతసేపు చేస్తావు? అట్లా బాగా తెలుసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే నున్నటి గుండు పైన నిమ్మకాయ పెట్టి అలాగా ఎంతసేపు నిలబెడతావయ్యా? నీ వల్ల పోయినా ఎంతసేపు నిలబెట్టు, ఆ గుండెపై నుంచి నిమ్మకాయ జారిపోతూ ఉంటుంది, నిమ్మపండు జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని నిలబెట్టి నువ్వేం చేయగలవు? అంతే కదా. అందులో అంత శ్రమ పడవలసిన పని లేదు. ఉపనిషద్ విచారం చెయ్యి, శాస్త్రాచార్య ఉపదేశం చెయ్యి. ఇదేదో గ్రేట్ అనుకోవు. ఈ యొక్క శరీరం చాలా గొప్పది అనుకోవద్దు. ఈ శరీరంలో ఏదో గొప్ప విషయం ఏమో ఉన్నది అని అనుకోవద్దు. ఇదంతా విద్యా కల్పితమైనటువంటి విషయం. అందుకనే పాము రజ్జు సర్ప భ్రాంతి ఉంది కదా, ఆ సర్పాన్ని నేను ఆపరేషన్ చేస్తాను, ఆ సర్పాన్ని నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, అది విద్యా సర్పం కదా, భ్రాంతి సర్పం కదా. దాన్ని నువ్వు చేసేది ఏమిటి? కావడం తెలుసుకో. అందువల్ల ఎండమావులు నీరు ఎందుకు ఉన్నది అని నేను బాగా పరీక్ష చేస్తాను. సిసి కెమెరా పెట్టు, ఏ కెమెరా పెట్టు, ఏమవుతుంది? అందువల్ల చిత్త శోధనం కంటే కూడా శాస్త్ర శోధనం చేయడం మంచిది. ఉపనిషత్తులు విచారం చేస్తే మంచిది. ఉపనిషత్ విచారంలో దాగి ఉందా అంటే మన గురించి చెప్పి ఉంది. చిత్తం మనకేం చెప్తుంది? అహం సుఖీ దుఃఖీ అని చెప్తుంది. చిత్తం దగ్గరికి పోతే ఏం పని కాదు.
ఏం పని కాదు. దాని నుండి ఏది మీరు రాబట్టలేరు. శాస్త్ర విచారం ద్వారా దానిలో గుడ్డత బయటకు వస్తుంది. అట్లా మారుతారు. ఇప్పుడు భాష్యం లీయతే సుషుప్తౌ హి యస్మా సర్వాభిః అవిద్యాది ప్రత్యయ బీజావాసనాభిః సహ తమో రూపం అవిశేష రూపం బీజం బీజభావం ఆపద్యతే. చూసారా, ఇదొక పాయింట్. తద్వివేక విజ్ఞానపూర్వకం నిరుద్ధం నిగృహీతం తన్లీయతే. తమో బీజభావం న ఆపద్యతే. తస్మాద్యుక్త ప్రచార భేద సుషుప్తస్య సమాహితస్య మనసః. ఈ రెండు ఇక్కడ చెప్పినారు. లీయతే సుషుప్తౌ హి యస్మా సర్వాభిః అవిద్యాది ప్రత్యయ బీజ వాసనాభిః సహ తమో రూపం అవిశేష రూపం బీజం బీజభావం ఆపద్యతే. ఇది ఒక పాయింట్. ఇది ఎందుకంటే సుషుప్తి యందు మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అవిద్య కామ కర్మాది రూపం, ఈ సంపూర్ణం ఇదంతయు ఈ ప్రతీతులంతా ఉన్నాయి కదా మనకి బాహ్యంగా. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాల్లో ఆ ప్రతీతులన్నీ బీజభూతం అంటే కారణభూతమైనటువంటి బీజ వాసనలన్నీ కూడా కలిసి ఆ వాసనలతో కూడుకొని బీజభూతమైనటువంటివన్నీ కలుపుకొని తమ స్వభావాన్ని, అంటే అక్కడ విచారించుకునేదానికి అక్కడ ఏమీ లేదు. శాస్త్రం లేదు, ఆచార్యుడు లేదు, కాలం లేదు, దేశం లేదు, వస్తువులు లేదు, చూసారా, ఏ బుద్ధి లేదు, ఏం లేదు, అక్కడ లేదనమాట. విషయాలన్నీ ఏమైపోయినాయంటే కాలదేశాలన్నీ ఒక ముద్ద అయిపోయినాయి. జ్ఞానం ముద్దయితే కాల, చెట్టు బీజంగా ఉంది అన్నమాట. మళ్ళీ ఆ బీజం కానీ భూమి మీద పడగానే మొక్క వస్తుంది. అందుకనే ఇక్కడ దీన్ని ఏమంటారంటే, చూసారా, ఇక్కడ వాసన ఘనం అని చెప్పాలి. సంసారికి మనం ఏమంటాము, చిత్ ఘనం అంటాము, చైతన్య ఘనం అంటాము. ఇక్కడ సుషుప్తి పరమార్థ దృష్టితో విచారించేటప్పుడు ఏమంటాం, అక్కడ ఘనం అంటారు. చూసారా, అక్కడ చైతన్య ఘనం. చూసారా, ఘన ప్రజ్ఞ అంటాం కదా, ఘన ప్రజ్ఞ. ఆ ఘన ప్రజ్ఞ అనే దాన్నే ప్రజ్ఞ అనగానే తలంపులు, ఇవి. ఆ ప్రజ్ఞ అనేటువంటి తలంపులన్నీ ఏమైపోయినాయంటే ఒక్క ముద్ద అయిపోయినాయి. ఆ ముద్ద అయిపోయేటప్పటికి వాడికి అక్కడ తెలుసుకునేదానికి నేనెవరు, అదెవరు, రెండు ఉండాలి కదా. వివేకం చేయాలంటే సత్తు అసత్తు అది లేదనమాట. అది మెలకువలో ఉంటుంది, సత్తు అసత్తు విచారించేది. సుషుప్తిలో ఆ ఛాన్స్ లేదు, ఆ అవకాశం లేదనమాట. అందుకని దాన్ని ఏమన్నారంటే విచారించుకునేదానికి వీలు లేదు. అప్పుడు మీకు గాఢాంధకారంలో ఆ తాడా పామ తెలియదు కదా. మసక చీకట్లయితే తెలుస్తుంది. మసకగా ఉండేటువంటి చీకట్లయితే అదేమిటో అని అనుకుంటాం. మొత్తం చీకటే అనుకోండి, గాఢాంధకారం. అసలు నువ్వు చూసేది ఏముంది అక్కడ? అసలు నీ శరీరమే కనిపించదు, ఏం కనిపించదు అక్కడ. అట్లాగా ఇక్కడ కాలదేశాలన్నీ ఒక ముద్దలాగా అయిపోయి ఉన్నది. అందుకనే చూసారా, తమో రూపంగా ఉంది. తమో రూపం అవిశేష రూపం. చూసారా, రెండు పదాలు వాడాను. తమో రూపం తమస్వభావమయ్యి విశేషములు లేకుండా బీజభావాన్ని పొంది ఉన్నది. బీజభావం ఆపద్యతే. ఇది అనమాట సామాన్యుడికి
జరిగేటువంటి సుషుప్తి అనుభవం ఇది ఉండేది. నాకేం తెలీదు అంటాడు. నేనెవరో అదెవరో ఇదెవరో ఏమి తెలీదు అంటాడు. ఏమీ తెలియదు ప్లస్ ఆనందం, హాయిగానే ఉన్నాను అంటాడు. ఏమీ తెలియదు, ఆనందంగా ఉన్నా, హాయిగా ఉన్నాను అంటాడు కదా. మళ్ళా ఇక్కడ మెలకువలో తెలుసు చూసారా, ఇక్కడ తెలుసు ఇది ఇష్టము అది ఇష్టం అని చెప్తాడు. ఇక్కడ తెలుసు ఇష్టము అయిష్టం అని చెప్తాడు. అక్కడ తెలియదు హాయిగా ఉన్నాను అంటాడు. అంటే నీకు తెలియకపోవడమే ఆనందం అక్కడ, అంటే అజ్ఞానమే ఆనందమైంది. ఇక్కడ ఇంద్రియ దృష్టి కలగగానే, మనోదృష్టి కలగగానే ఇక్కడ ఏం చేశాడు, ఇది ఇట్లాంటిది ఇది ఇట్లాంటిది, ఇది నాకు ఇష్టమైంది నాకు ఇది ఇష్టం లేదు. ఇక్కడ ద్వంద్వాల దృష్టి కలుగుతుంది. అక్కడ ద్వంద్వాలకి అవకాశం లేదు. ద్వంద్వాలు తోచవు అనమాట, తోచవు. తమో బీజభూతం అనమాట, తమో బీజంతో ఉన్నది అనమాట. వీడికి ద్వంద్వరహితము అనేది చెప్పరాదు. వాడికి ద్వంద్వరహితము అని నువ్వు చెప్పినా అది వేస్టే. మళ్ళీ వాడు ద్వంద్వరహితము అని చెప్పినారనుకోండి, అర్థమైందా? ఎట్లాగా అంటే అర్థమైందా? ఎలాగా అంటే ఒక ఎవడైనా చూసారా, ఇప్పుడు నాకు అక్కడ ఏం తెలియలేదు నాకు హాయిగా ఉంది అన్నాడు. సేమ్ మెలకువలో కూడా ఉండొచ్చు కదా. అట్లా ఏం తెలియదు అని చెప్పమని చూడు, ఏం తెలీదు నేను హాయిగా ఉన్నాను అని చెప్పలేడు. ఇక్కడ సుషుప్తిని చెప్పాడు. ఇట్లా ఇప్పుడు చెప్పు, జ్ఞానం చెప్తాడు. అక్కడ రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు, నేను నా స్వాత్మస్థితమై ఉన్నాను అంటాడు. నేను స్వాత్మ స్వరూపంగా ఉన్నాను. అక్కడ రెండవది లేదు, నిద్ర లేదు, కళ లేదు, మెలకు లేదు అంటాడు. ఇప్పుడు ఆ మాట అంటాడు, మెలకువను కూడా ఆ మాట అంటాడు. మరి సంసారాన్ని మనం ఎట్లా? అందుకని దానికి దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, సంసారంలో ఎక్కడికైనా వెళ్తే అన్ని బాగా జరుగుతాయి. ప్రకృతిని చూస్తాడు, యాత్రలకు పోతాడు, అన్ని మఠానికి పోతాడు, ఎక్కడైనా ఫంక్షన్కి పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, భలే ఎంజాయ్ చేస్తాడు. అక్కడ ఏం వాడికి తెలీదు, వాడిది కాదుగా, వాడి స్వరూప విషయం, వాడి సొంత విషయం కాదు అది. అందుకని అక్కడ అన్నీ అనుభవిస్తుంటాడు, భలే బాగా అనిపిస్తుంటాడు. అక్కడ ఏ చిత్తము ఇబ్బందికి గురిగా, రాగద్వేషాలకి ఇష్టానిష్టాలకి గురి కాదు. ఈజ్ గెస్ట్ అన్నమాట, గెస్ట్. ఇప్పుడు సంసారి సుషుప్తిలో గెస్ట్ అయ్యాడు. సంసారి సుషుప్తిలో గెస్ట్ అయ్యాడు, జాగ్రత్త స్వప్నముల్లో హోస్ట్ అయ్యాడు. ఇక్కడ ఇంటివాడు, అక్కడ అతిథి. అట్లాగా అందుకని ఎక్కడికైనా మనం పోయినప్పుడు వాళ్ళు పెట్టిన తినేసి అట్లా ఇట్లా ఉంటాము. అక్కడే పేర్లు గీళ్ళు రావు. అదే ఇంటికి వచ్చింది కానీ అది అట్లా ఉంది, అది ఎట్లా ఉంది, ఇది బాగలేదు, అది బాగలేదు, నువ్వు బాగలేదు, నేను బాగలేదు, ఓ గోల. ఎందుకంటే నాది అనేటువంటి క్షేత్రంలోనే నీకు ఇబ్బందులు, నాది అనే క్షేత్రంలో ఇబ్బంది, నేను అనేటువంటి దానిలోనే ఇబ్బంది. నేను నాది అనేది అది జాగ్రత్త స్వప్నాల్లో. అక్కడ నేను నాది లేదుగా సుషుప్తిలో. అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నాది అనేది లేదు కదా. అందుకని హాయిగానే ఉంటుంది. మళ్ళీ ఇంటికి రాగానే నీకు అవుతుంది మళ్ళా మామూలే డ్రామా అన్నమాట. కానీ జ్ఞానికి దేనినే అలా అనడు, నాదనడు, నేననడు, ఇది నాది ఇది నేను అనడు. సుషుప్తిలోకి పోయినా సరే ఇదే నాది ఇదే నేను అని కూడా అనడు. స్వప్నంలో ఇదే నాది ఇది నేను అనడు. జాగ్రత్తలో ఇదే నేను ఇదే నాది అనడు. ఇవన్నీ నాకంటే వేరుగా లేదు, వచ్చిపోతున్నాయి నా ఇంట్లో.
జాగ్రత్త కానీ, స్వప్నం కానీ, సుషుప్తి కానీ, ఏదైనా సరే తన అనుభవంలో లేచిన అవస్థలు ఇవన్నీ అంటాడు. తనకంటే ఇవి వేరుగా లేదు. అందుకనే నేనే పరమార్థ అవస్థనే అని తెలుసుకుంటాడు. పరమార్థ అవస్థ నా స్వరూపమేనా అనుభవమే అంటాడు. అవస్థలోనే పొందవలసింది ఏమీ లేదు. నా ఎందే అవస్థలు పొందాలి, వ్యక్తమో వ్యక్తం కావాలి, వచ్చి పోతుండవలే అంటాడు. అదే అనమాట. సంసారి మాత్రం గెస్ట్ అవస్థ అది. వాడు ఎప్పుడైతే విచారించుకుంటాడో అప్పుడు వాడికి అర్థమవుతుంది పరమార్థం ఏమిటి అని. అట్లా అందుకనే అక్కడ ఏమీ తెలియలేదు కనుక నేను హాయిగా ఉంటుంది అంటాడు. మెలకువలో అట్లా అనడు. తెలుస్తున్నది కనబట్టి నేను ఉండలేకపోతున్నాను. చూస్తూ ఊరికే ఉండబుద్ధి కావటం లేదు అంటారు కదా మీరు ఇళ్లలో. చూస్తూ ఊరికే ఉండబుద్ధి కావటం లేదు, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి చెయ్యాలి అంటాడు కదా. అంతే అనమాట. చూస్తూ ఎలా ఉంటారు అందరూ? సాక్షి మాత్రంగా చూడండి. సాక్షి మాత్రంగా కళ్ళతో సాక్షి మాత్రంగా ఎలా చూస్తారు, మనసుతో సాక్షి మాత్రంగా ఎలా చూస్తారు? ఈ రెండింటికి విలక్షణమైనది కదా సాక్షి. అది కాబట్టి ఇక్కడ లీయతే సుషుప్తౌ హి యస్మాత్, ఎందుకంటే లీయతే సుషుప్తౌ హి సర్వాభిః, ఇదంతయు మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ అవిద్యాది ప్రత్యయాలు బీజ వాసనాభి, బీజంతో కూడుకున్నట్టు వాసనలన్నితో కూడా వాసనలతో చేరుకొని తమోభావాన్ని పొంది అవిశేష రూపాన్ని పొంది బీజభావాన్ని పొంది ఉన్నది సుషుప్తి. ఎవరు? సంసారికి అనమాట. అదే చూసారా ఇది. అందుకనే అట్లా చెప్తుంటాడు అనమాట. అయితే తద్వివేక విజ్ఞాన పూర్వకం నిరుద్ధం నిగృహీతం సన్నలీయతే. అయితే చెప్తున్నారు ఈ ప్రకారంగా ఉంది. అయితే వివేక జ్ఞాన పూర్వకంగా నిరుద్ధము చేసినప్పుడు లీనము కావలసిన పని లేదు. లీయతే నహి లీయతే. వివేక విజ్ఞానంతో కానీ మనము చూసారా దాన్ని యొక్క మనసుని, అవిద్యా కామ కర్మలని విచారించుకోగానే అక్కడ లీనం కావాల్సిన పనిలా నెగేట్ అయిపోద్ది అనమాట. యోగులు ఏం చేస్తారంటే వివేక విజ్ఞానం లేకుండా దాన్ని గట్టిగా పట్టుకో ఉంటారు కదా. అప్పుడు వాడికి నిరుద్ధం అనేటువంటిది, నిగృహీతం అనేటువంటి దానిలో అది ఏమవుద్ది? లీనము కాదు అన్నమాట. లీనం కాదు. ఇక్కడ జ్ఞానికైతే లీనం కాదు, దగ్ధమై నివృత్తమైపోతుంది. కనుక సత్ లీయతే తమో బీజభావం నా ఆపద్యతే. తమో బీజభావం ఉండదు వివేకులకి. నా ఆపద్యతే తస్మాద్యుక్త ప్రచార భేద. సరే, రెండు రకాల సమాహితం. ఒకటేమో జ్ఞాన సమాహితము, రెండోది సాధన సమాహితం. కనుక ప్రచార భేదాన్ని తెలుసుకోవలసి ఉన్నది. సుషుప్తస్య సమాహితస్య మనస, సుషుప్తి విషయంలో సమాహితమైన మనసు విషయంలో అని చెప్పేసి ఇప్పుడు రెండవ భాష్య భాగంలో చెప్తున్నాడు. యదా గ్రాహ్యగ్రాహక విద్యాకృత మలద్వయవర్జితం తదా పరమం అద్వయం బ్రహ్మైవ తత్ సంవృత్తం ఇది అతః తదేవ నిర్భయం ద్వైతగ్రహణస్య భయనిమిత్తస్య అభావాత్ శాంతం అభయం బ్రహ్మ విద్వాన్న బిభేతి కుతశ్చనేతి. ఇప్పుడు అంటున్నారు, యదా ఎప్పుడైతే శాస్త్రాచార్య ఉపదేశముల చేత ఆత్మనిశ్చయము, ఆత్మసత్యత్వ జ్ఞానము కలిగించుకున్నవాడు జ్ఞాని. గ్రాహక అదే విద్యాకృత, గ్రాహకము
అంటే దృక్కు దృశ్యము, తీసుకునేవాడు ఇది ఇచ్చేవాడు తీసుకునేవాడు అనే భేదం ఉంది కదా మనకి, అనే భేదం ఉంది కదా. అందువల్ల గ్రాహ్య గ్రాహకాది ద్వైతం ఉంది కదా, అవిద్యాకృతం, ఇదంతా అవిద్య చేత కల్పింపబడినది. మలద్వయవర్జితం, ఈ ద్వైతమే మలం, గ్రాహ్య గ్రాహకాది భేద ద్వైతమే మలం. మలం అంటే చూసారా, అవిద్య ఆత్మ అనాత్మ, అవివేక కాలుష్యం, ఆత్మ అనాత్మ తెలియని అవివేకం, కాలుష్యం ఉంది. మలద్వయవర్జితం, మలద్వయం లేని స్వరూపం జ్ఞానం అది. తదా పరమద్వయం, పరమం అద్వయం, అట్టి పరం అద్వయం, అప్పుడు పరం నిరతిశయమైనటువంటి అద్వయం బ్రహ్మైవ, అద్వైత బ్రహ్మమును తత్సంవృతం. చూసారా, ఈ ప్రకారముగా తత్ సంవృత్తం, ఇట్టి సత్స్వరూపాన్ని పొంది, తదేవ నిర్భయం పొంది ఉండడమును ఉందే, ఇట్టి సత్స్వరూపాన్ని పొంది ఉండడమే. చూసారా, నిర్భయం బ్రహ్మ, స్వస్వరూపాన్ని, స్వస్వరూపే సత్స్వరూపం, సత్స్వరూపం. ఇది పొంది ఉండడమే, తెలిసి ఉండడమే, నిశ్చితమై ఉండడమే నిర్భయం బ్రహ్మ. ఇదే నిర్భయం బ్రహ్మ. కాబట్టి నిర్భయం బ్రహ్మ తదేవ నిర్భయం. ఎందుకని అట్లా అన్నారు? ద్వైత గ్రహణస్య, ద్వైత గ్రహణం ఉందే, భయ నిమిత్తస్య, ద్వైత గ్రహణము భయ నిమిత్తస్య, భయ నిమిత్తమైనది, భయం కలిగించేది. తస్య అభావాతో, అది లేకపోవడం చేత, అది లేనే లేదు ఇక్కడ. ద్వైత గ్రహణస్య భయ నిమిత్తస్య, భయ నిమిత్తమైనదే ద్వైత గ్రహణం. ఆ భయ నిమిత్తమైన అంటే భయ కారణమైన, భయాన్ని కలిగించేటువంటిది. అందువల్ల భయ కారణమైన ద్వైత గ్రహణము అభావాతు, లేకపోవడం వలన. చూసారా, శాంతం, స్వస్వరూపం ఎలా ఉంది, తన స్వరూపం ఎలా ఉంది? శాంతం, సర్వ ఉపద్రవరహితం, సర్వ ఉపద్రవాలే లేవు దాంట్లో. స్వస్వరూప జ్ఞానంలో, అద్వైత స్వరూపంలో బుద్ధికి సాక్షి ఎంతో. చూసారా, అది సుషుప్తి అని కాదు, నిగృహీతమైనది కాదు. నిగృహీతం ఎందుకు చేయాలి? నిగ్రహించుకున్న అవసరమే లేదు. వివేకం చేస్తుందా? వివేకాన్ని నిగ్రహం అంటే అది వేరే విషయం. వివేకరహితమైన నిగ్రహం అంటే అది వేరే విషయం. శాంతం అభయం బ్రహ్మ, శాంతం సర్వోపద్రయరహితం, అభయం భయరహితం, ద్వైతరహితం బ్రహ్మ. చూసారా, ఇట్టి బ్రహ్మాత్మ జ్ఞానమును విద్వానుడు తెలుసుకొని, విచారించుకొని, నిశ్చయం చేసుకొని, నభిపేతి కుతశ్చన, భయము చెందుడే ప్రకారముగా భయాన్ని పొందడు, భయాన్ని చెందడు. విద్వాన్ వివేకి నభిపేతి, ఏ ప్రకారంగా కూడా దేని చేత కూడా భయము చెందడు, దేనికి భయం చెందడు, భయరహితుడై ఉంటాడు అన్నమాట. వ్యవహారంలోనే అది ఎక్కువ, ఇది తక్కువ, అది లేదు, ఇది లేదు, అది ఏం పోద్ది, ఇది ఏం పోద్ది అని భయం వస్తుంది మనకి. అందుకని వ్యవహార చిత్తం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. మీకు భయం కలిగిందంటే వ్యవహార చిత్తమే అని తెలుసుకోండి. వ్యవహార చిత్తమే. స్వామి, మరి వ్యవహార చిత్తంలో భయం తొలగాలి కదా, వ్యవహార చిత్తంలో భయం ఎందుకు దొరుకుతుందయ్యా చెప్పు. నువ్వు పక్కన చుట్ట తాగేవాడు పక్కన నిలబడతావు, ఈ చుట్ట వాసన లేకుండా ఎలా ఉండే స్వామి అని అక్కడ స్థానంలో నుంచి బయటపడు, అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. వాడి పక్కన కూర్చున్నావు, వాడి పక్కన నిలబడ్డావు, చుట్టవాసనం అది ఎట్లా పోవాలండి, ఏం జపం చేయాలి, ఏం తపం చేయాలంటావేంటయా? చేపల మార్కెట్ దగ్గర కూర్చొని నాకు ఈ వాసనే పడటం లేదు స్వామి అంటే నువ్వు అక్కడి నుంచి నువ్వు కదిలితే
ఆ స్థానాన్ని వదిలితే నీకు బాగుంటుంది. అందుకని వ్యవహార చిత్తంలో ఉండి నాకు ఇవన్నీ ఆటంకాలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, మానం కలుగుతుంది, అపమానం కలుగుతుంది. నువ్వు ముందు ఆ బజార్ నుండి బయటపడు. ఆ బజార్ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడికైనా ఇంకో చోటుకు పోవాలి. అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అట్లా అనమాట. మీద అది బాగా తెలుసుకోవాలి. సరే, ఇంకొంతమంది ఏమంటారంటే స్వామి ఇంట్లో ఉన్నప్పుడు భార్య బిడ్డలు వస్తువులు వాహనాలతో పెద్ద గొడవగా ఉంటుంది అంటే బయట కూర్చో. స్వామి బయట కూర్చున్నానంటే ఎదురింటి వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు గొడవ చెప్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకో చోటుకు పో. స్వామి ఇంకో చోటుకు పోయినా ఎవడో ఒకరితో కలిసి స్నేహం చేస్తున్నాడు, మళ్ళీ వాటితో గొడవ, అది కూడా చేసుకుని ఋషికేశం వెళ్ళిపో. స్వామి ఋషికేశం పోయినా సరే ఆ సాధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి నాతో మాట్లాడి వ్యవహారం ఆయన్ని చెప్తున్నారు. స్వామి ఏం చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఎదురుగా గంగ ఉంది, గంగలో దూకు, అప్పుడు నీకేం గొడవ ఉండదా? సరేనా? అందుకని ఎప్పుడు వరకైతే జాగ్రత్త స్వప్నాలు ఉంటాయో, ఎప్పుడు వరకైతే బుద్ధ్యాది ఇంద్రియములతో నువ్వు సాంగత్యం చేస్తుంటావో అప్పుడు వరకు నీకు నిర్భయం బ్రహ్మ, శాంతం బ్రహ్మ. నువ్వు చూడలేవు, తెలుసుకోలేవు, నిన్ను నువ్వు తెలుసుకోలేవు. మరి ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైతే బుద్ధికి సాక్షిగా నిలబడి ఆ బుద్ధినే నువ్వు వ్యవహారం అనే బోన్లో పెట్టు. అప్పుడు నువ్వు బుద్ధికి సాక్షిగా ఉండి విచారం చెయ్యి. అప్పుడు నీకు ఏం తెలుస్తుందో చూడు. ఇది బుద్ధి సంగతి విషయమేగా, నీ ఆత్మ విషయం కాదు. ఇంట్లో ఉన్న బుద్ధి సంగతే, బయట కూర్చున్నా బుద్ధి సంగతే, బజారుకు పోయినా బుద్ధి సంగతే, మనసు సంగతే. ఇదంతా ఋషికేశం పోయినా మనసు సంగతే అని నీకు అర్థమైపోతుంది. ఇంకా గంగలు దూకే పని లేదు. ఇది బుద్ధ్యాది ఇంద్రియములు పనితనం అలాగే ఉంటుంది, దాని వ్యాపారం అలాగే ఉంటుంది అని తెలుసుకో. అంతేగాని బుద్ధ్యాది ఇంద్రియాలకు గొడవలు తగ్గాలి అని మాత్రము అనరాదు. ఎప్పుడు కూడా బుద్ధ్యాది ఇంద్రియాలు వాటితో ఉండడమే వాటికి ఇష్టం. మనసు, ఇంద్రియాలు, విషయాలు అవన్నీ ఒక గ్రూప్. అది ఆ గ్రూప్కి ఏది ఉండాలో అది ఉంది. అది తప్పే ఉంది. మరి నువ్వు ఆ గ్రూప్కి నువ్వు సాక్షిగా ఉండు, లీడర్గా ఉండు. లీడర్గా ఉన్నావు అనుకోండి, నీకు ఏమి రాదు. నువ్వేమో ఆ గ్రూపులో చేరావు, ఆ గ్రూపులో చేరితే నీకు ఇదే పరిస్థితి. అది గ్రూపుకి లీడర్గా, గ్రూపుకి సాక్షిగా, అప్పుడు నీకు గ్రూప్ నుండి ఏ రకమైనటువంటి టెన్షన్ ఉండదు అన్న. అది మీద గ్రూపులో చేరేది ఇవన్నీ నాకు వస్తున్నాయి స్వామి అంటావు. చుట్టదాగేవాని పక్కన కూర్చొని నాకు ఈ కంపు నుండి కంపు భరించలేకపోతున్నా ఉంటుంది. ఎవరి బజార్ మార్కెట్లో కూర్చొని కంపు అంటే ఎట్లా కుదురుతుంది? దాని నుండి బాగా బయటకు రావాలి కదా. అలాగే ఈ గ్రూప్లో చేరేవు నువ్వు. ఏది అంతఃకరణము, ఇంద్రియాలు, విషయాలు గ్రూపులో చేరావు. ఆ గ్రూప్ వదిలిపెట్టు. నువ్వు ఆ గ్రూప్కి సాక్షిగా ఉండు, లీడర్గా ఉండు. అప్పుడు నీకు ఏ ఇబ్బంది కలగదు. అట్లా అనమాట. కాబట్టి భయానికి కారణమైనటువంటి ద్వైత గ్రహణం అనేది ఈ సాక్షి స్వరూపంలో, నిర్భయం బ్రహ్మలో, అద్వయం బ్రహ్మలో చూసారా, ఈ గ్రాహాది అవిద్యాకృతము ఎందో లేదు అభావాత్ అని చక్కటి భాష అనమాట. అప్పుడు నువ్వు ఈ జ్ఞానం కలిగించుకోగానే అభయం బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగించుకోనే విద్వాన్ అభిభేతి కుతచ్చన. ఏ ప్రకారంగా కూడా విద్వాన్ భయము చెందడు అనమాట. చూసారా, యదా గ్రాహక అవిద్యాకృత మలద్వయవర్జితం. చూసారా, సుషుప్తినే చెప్పలేదు, యోగ విషయం చెప్పరా, సాక్షాత్ జ్ఞాని విషయం చెప్పారు అనమాట. అట్లా అప్పుడు నీకే సమాధి కావాలి? చిత్త సమాధి కావాలా, లేకపోతే సమ్యక్ జ్ఞాన సమాధి కావాలా? చిత్త సమాధి అయితే నీకు ఆగమాపై అవుతుంది. సమ్యక్ జ్ఞానమే, సమ్యక్ జ్ఞానము కలిగి ఉండడం అన్నదే నిత్య సమాధి, నిత్య జ్ఞానము. సరే, సర్వవ్యాపకమైనటువంటి
సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానం కలిగించుకో. అప్పుడు నీకు ఇట్లా కలుగుతుంది అనమాట. నువ్వు భయం చెందవు అనమాట. యదా గ్రాహ్యగ్రాహకాది అవిద్యాకృత మలద్వయవర్జితం తదా. చూసారా, పరం అద్వయం బ్రహ్మైవ, ఈ యొక్క ఈ ద్వైత నివృత్తి కలిగించుకో, అంతఃకరణ విచ్చిత్తి కలిగించుకో, గ్రంథి విచ్చిత్తి కలిగించుకో అని చెప్తున్నాను. అప్పుడు తత్సంవృత్తం ఇది అత తదేవ, అప్పుడు నువ్వు ఈ ద్వైత గ్రహణానికి కారణభూతమైన భయాన్ని లేకుండా చేసుకుంటావు. చూసారా, అప్పుడు నిర్భయం బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తావు. ద్వైతగ్రహణస్య భయ నిమిత్తస్య అభావాత్, ద్వైతానికి కారణభూతమైనటువంటి భయం అనేటువంటిది అభావమై ఉన్నది కాబట్టి, ద్వైతం అభావం చెంది ఉన్నది కాబట్టి శాంతం అభయం బ్రహ్మ. యద్ విద్వాన్, ఇప్పుడు ఈ రకంగా విద్వానుడు తెలుసుకొని కుతశ్చన న బిభేతి. ఇప్పుడు ఏమంటున్నారు లాస్ట్ భాష భాగంలో, తదేవ విశేష్యతే, ఇదేనా ఇక్కడ విశేషణం చెప్పవలసింది. సుషుప్తి, యోగ సాధకుడు, సమ్యజ్ఞాని, ముగ్గురు తెలుసుకోవచ్చు. తదేవ విశేష్యతే జ్ఞప్తిర్జ్ఞానం ఆత్మ స్వభావ చైతన్యం. చూసారా, తదేవ విశేష్యతే, ఏదైనా ఇక్కడ విశేషణంగా చెప్పవలసి ఉన్నది. జ్ఞానం యొక్క అర్థం ఏంటి అంటే జ్ఞప్తే, జ్ఞప్తే, ప్రజ్ఞప్తి, జ్ఞప్తి. జ్ఞప్తి అంటే ఓన్లీ ఎరుక జ్ఞానం అనమాట. సరేనా, జ్ఞప్తి. కాబట్టి జ్ఞప్తిర్జ్ఞానం అదే ఆత్మ చైతన్య ఆత్మ స్వభావ చైతన్యం, ఆత్మస్వరూప చైతన్యం, ఆత్మస్వరూప చైతన్యం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా తెలుసుకొని తదేవ జ్ఞానం ఆలోక, అట్టి జ్ఞానమే. చూసారా, ఆలోకము అంటే ఆలోకం మీన్స్ ప్రకాశం. అట్టి జ్ఞాన ప్రకాశము, అట్టి జ్ఞాన ప్రకాశంతో చూసారా అతడు చూసారా బ్రహ్మజ్ఞానాలోకం, బ్రహ్మజ్ఞానమే ప్రకాశము. తద్ బ్రహ్మజ్ఞానాలోకం, ఆలోకం మీన్స్ ప్రకాశం. ఆ ప్రకాశము ఎవరైతే తెలుసుకొని ఉన్నారో అట్టివాడు తత్ బ్రహ్మజ్ఞానాలోకం, బ్రహ్మజ్ఞాన ప్రకాశముతో విజ్ఞాన ఏకరస ఘనం, విజ్ఞానమే ఏకస్వరూపం, అద్వితీయమైన స్వరూపం. ఘనం, జాత్యంతర వర్జితం, రెండవది లేకుండా ఘనం, ఆ జ్ఞానాన్ని పొంది ఉంటాడు అని. సమంతత అనే దానికి అర్థం చెప్తున్నాడు. సమంతత, సమంతాత్ సర్వతః వ్యాప్తం ఇత్యర్థః అన్నమాట. సమంతాత్ వ్యాపక, సమంతాత్ అంటే వ్యాపక, పూర్ణతయా అన్నమాట. సమంతతః సమంతాత్ సర్వతః వ్యాప్తః. ఎట్లాగా దానికి దృష్టాంతం, వ్యోమవత్ నైరంతర్యేణ, ఎల్లప్పుడూ సర్వవ్యాపకమై ఆకాశం వలె వ్యాపించుకొని ఉన్నదని అర్థము అన్నమాట. కాబట్టి సమంతతః సర్వవ్యాపకమై ఆకాశం వలె నిరంతరముగా అంటే అంతరరహితముగా, భేదరహితముగా, భేదరహితంగా సర్వవ్యాపకమై సూది మనమోప సందు లేకుండా వ్యాపింపబడినటువంటి ఇట్టి మూడు అవస్థల్ని వ్యాపించుకున్నటువంటి, సమస్తాన్ని వ్యాపించుకున్నటువంటి ఆ స్వరూపమాత్రుడై ప్రకాశించును. బ్రహ్మజ్ఞానాలోకం సమంతతః తదేవో నిర్భయం బ్రహ్మ, ఇదే నిర్భయమైన బ్రహ్మము. చూసారా, ఇదే నిర్భయమైన అద్వితీయమైన బ్రహ్మము అని తెలుసుకోవాలి. లయం చేయడం వల్ల వచ్చేది ఏం లేదో, చూసారా, నిగ్రహం చేయడం వల్ల వచ్చేది ఏం లేదో,
సుషుప్తి వల్ల వచ్చేది ఏం లేదు. స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ఉండవలే. అప్పుడే నీకు నీకు జన్మరహితమయ్యి, సుసర నిద్రారహితమయ్యి, స్వప్నరహితమయ్యి, నామరూపరహితమయ్యి స్పష్టంగా ప్రకాశించేటువంటి నీ స్వరూప మాత్రంతో సర్వజ్ఞుడై ఉంటావు, ప్రకాశిస్తావు. ఇక్కడ చేయవలసిన అపచారములు ఏమీ లేనే లేదు అని ఇది చెప్పబోతారనమాట. దాన్ని అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని ముందుకెళ్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.